మీనాక్షమ్మ, మీరు ఒక్కసారి ఈ విషయం మీద ఆలోచన చేయండి. మీకు తెలియదని కాదు, నేను ఆల్రెడీ 10 జన్పథ్కి వచ్చి లెటర్ ఇచ్చిన అమ్మ. లెటర్ ఇస్తే ఇగో 10 జన్పథ్ షీలేసి ఇచ్చిర్రు నాకు. ఓ రౌడీ షీటర్ నన్ను చంపుతా అని బెదిరిస్తుండయా అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఎటువంటి, వాళ్ళ కుటుంబానికి ఎటువంటి ప్రమోషన్ ఉండదు. ఇలాంటి రౌడీలను, రౌడీ షీటర్లను ఎంకరేజ్ చేయము, మేము శాంతి అహింసమని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గాంధీ భవన్లో ఏం జరుగుతుంది విన్నారు కదా. ఇగో ఇలాంటి వాళ్ళతోటి మైనంపల్లి హనుమంతరావు ఆయన కింద అనుచరులు, రౌడీలు, గూండాలుగా మారి శాంతి అహింసాన్ని ఎప్పుడో తొంగలో దొక్కి సంపుతాం, పొడుస్తాం, గుద్దుతాం, నరుకుతాం, మెడలిస్తాం అని రాత్రిపూట ఫోన్లు చేస్తూ ధమ్కీలు ఇస్తుర్రు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీని స్టార్ట్ చేసినాక ఉద్యమక నాయకుల్ని తయారు చేస్తే ఇలా గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి వచ్చినాక గూండాల్ని తయారు చేసినటువంటి పరిస్థితి. దీనిలో కొంతమంది ఫోటోలు ఉన్నాయి, నేను వాళ్ళని చూపించి తెలుసుకోలే. వాళ్ళ అమాయకులు మైనంపల్లి మాయలో వాడి నిన్న షంబీపూర్ రాజును అమ్మనా బూతులు తిట్టుడట, బెదిరించుడట, సంపుతామని వార్నింగ్లు ఇచ్చుడట. వీళ్ళందరూ నేను అమాయకులుగానే భావిస్తా. వీళ్ళు షంబీపూర్ రాజు లాంటి వాళ్ళని బెదిరిస్తూ చంపుతామంటారు.